మహాభారత యుద్ధం 18 రోజుల్లో ముగిసిపోయింది. ఎందుకంటే యుద్ధంలో 17వ రోజు అర్జునుడు కర్ణుడిని చంపేశాడు. ముందు ఇంద్రుడు మోసం చేసి కర్ణుడి దగ్గర కవచ కుండలాలు దానంగా తీసుకున్నాడు. ఆ తరువాత అర్జునుడు అంజలి అనే పేరున్న శస్త్రంతో శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం కర్ణుడిపై దాడి చేశాడు. అతన్ని చంపేశాడు. ఆయుధం లేని కర్ణుడిపై దాడి చేయడం మన ధర్మానికి విరుద్ధం. అయినా కానీ ఇది పాండవుల గెలుపు కోసం చాలా అవసరం. కానీ పండిట్జీ, పాండవులకి కర్ణుడంటే ఎందుకంత భయం? ఎందుకంటే వాళ్ళ కర్ణుడు బలశాలని తెలుసు. ఎవరైనా పాండవుల్ని కురుక్షేత్రంలో ఓడించగలరంటే అది కర్ణుడు మాత్రమే. కర్ణుడు జన్మించింది మహానాయకుడు అవ్వాలని, కానీ అతని తలరాత ప్రతి నాయకుడు చేసింది. అందరికంటే ప్రమాదకరమైన శత్రువు ఎవరంటే బుద్ధి విషయంలో సాధువులా ఉండి పరిలో రాక్షసుల్లా ఉండేవాడు, అచ్చం కర్ణుడిలాగా. ఇటువంటి శత్రువుల పట్ల అప్రమత్తం. రాజు, నా అమ్మతోడు చెప్తున్నా, ఇంత డబ్బు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు నేను. ఇప్పుడు గట్టిగా ముద్దు పెట్టుకుంటా నిన్ను. ముద్దులతో నువ్వు మునిగిపోతా చెప్తున్నావు. నన్ను ఆపొద్దు. ఈ డబ్బులనే మనమే భయ్యా. ఆ డబ్బులు నేను చూసుకుంటావు, చూసుకో. అందులో నీకు 10%. అయితే ఏంటి? అది కూడా 50,000 కట్ చేసుకున్నాక. లే, 50,000 ఎందుకు కట్ చేశారు? ఎందుకు కట్ చేయొద్దు? నీ కారణంగా మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయి ఉండేది. అరే అన్న, అరే 50,000 తగ్గించేస్తా. ఒక్క నిమిషం అన్న, నా మాట విను. మీరేం చెప్తే నేను అదే చేశా కదా. అంతా మీరు చెప్పినట్లే చేశా కదన్నా. 50,000 కట్ చేద్దంటావా? వద్దు ప్లీజ్ అన్న. అంతేనా? ప్లీజ్ 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 ప్లీజ్. సరే, కట్ చేయంలే. కానీ ఒక షరతు. ముందు ఒక విషయం చెప్పింది, డబ్బుతో ఏం చేస్తావు? ఏం చేస్తానా? మా ఊరు వెళ్తాను. తెలుసు కదన్నా, ఆడున్నాడే నా చెత్తన బాబాయ్ గారి నుంచి తిరిగి నా ఇంటిని లాక్కుంటానంతే. పిల్లల కోసం ఒక కంప్యూటర్ అకాడమీ పెడతాను. స్టీవ్ కంప్యూటర్స్ ఫర్ జాబ్స్. ఉరషియా, నువ్వేం చేస్తావు చెప్పు ఇంత డబ్బుతో? నేను ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. మరి మీరు ప్రొఫెసర్ గారు, మీరేం చేయాలనుకుంటున్నారు? ఇంత డబ్బులు వచ్చాక మీరు కూడా ఏదో ఆలోచించుంటారుగా. డబ్బులు కేవలం మార్గం మాత్రమే, కానీ నా గమ్యం కాదు. నా గమ్యం చాలా దూరంగా ఉంది, మీరటి నుంచి చాలా దూరం. నా మాట విని మీరిద్దరు కూడా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిదే. సూర్య మనుషులు మిమ్మల్ని ఎంత వెతికినా కనిపెట్టలేని అలాంటి ఒక చోటుకి. ఇది మనం కలిసి గడుపుతున్న చివరి రాత్రి. రేపటి నుంచి మన ముగ్గురు దారులు వేరు. జాగ్రత్తగా ఉండండి. అంటే మనం ఈరోజు తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు కలవమా? ఈరోజు తర్వాత కదా, ఇప్పుడైతే సెలబ్రేట్ చేసుకోవచ్చుగా. అయితే మీకు ఒక ట్రిక్ చూపిస్తాను. పార్టీ స్పెషల్. వాట్స్ ఇట్? ఓకే, ఇందులో నుండి ఒక కార్డ్ తీసుకో. కానీ నాకు చూపించు. ఏదైనా తీయచ్చా? ఏదైనా పర్వాలేదు. అరే అన్నా, ఓకే. And actually, I can find your card. Actually, I can smell it. సారీ, నేను స్నానం చేయలేదు. This was your card. నువ్వు ఎలా చేసావు ఇది? ఏస్ ఆఫ్ స్పేడ్స్. ఇది చాలా సింపుల్. నాకు నీ స్పెషల్ ట్రిక్ తెలిసిపోయింది ఊర్వశి. ఈ కార్డ్ నా దగ్గర అసలు లేనే లేదు. ఊర్వశిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆట ఏదైనా ఈ కార్డ్ మాత్రం తన దగ్గర పెట్టుకుంటుంది. దట్స్ ఇట్. అన్న పట్టేసుకున్నాడు. సరే, అయితే మీకు ఇప్పుడు ఇంకో ట్రిక్ చూపిస్తాను. అది మీ ఇద్దరు ఎప్పటికీ కనిపెట్టలేరు, అలాగే మర్చిపోలేరు కూడా. ఓకే,
అన్నిటికన్నా బెస్ట్ రూమ్ కావాలి. ఉందా? ఎస్ మ్యామ్. క్యాషా కాదా? క్యాష్. క్యాష్. అరే డబ్బులన్నీ తీసుకొని పారిపోయిందన్న ఆ మాయలేడి. అరే భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? వా 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 అన్నా, నీకు నవ్వొస్తుందా? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటన్నా? ఒక్క ప్రోగ్రామ్ తో మనం కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకొని పారిపోయింది. అది ఏడవలసింది పోయి నవ్వుతున్నావు ఏంటన్నా? నేను మన ఓటమి గురించి నవ్వట్లేదు. ఊర్వశి పరిస్థితి గురించి తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది. తను మాయలేడి కదా. అయితే ఈరోజు నేను ఒక మాయ చూపిస్తా. అమ్మ దీనమ్మ, అంటే తను తీసుకెళ్ళిన డబ్బులు నకిలీవి. ఒక్క నిమిషం అన్న, నా మాట విను. మీరేం చేస్తే నేను అదే చేశా కదా. నీకు ఇదంతా ముందే తెలుసా? కానీ ఎలా అన్నా? సింపుల్. నేను తన్ని అడిగాను మనం తనని నమ్మచ్చా అని. అడగగానే అంతా చెప్పిందా? అంతా చెప్పేసింది. చెప్పకూడని మాటలు, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, పదాల వెనక ఉన్న అర్థాలు ఇంకా భావనలు మనకు అన్ని విషయాలు చెప్పేస్తాయి. నేను ఏదైనా అడిగినప్పుడు తన కళ్ళు ఎడం వైపు తిప్పడం, తన చేత్తో వెంట్రుకలు సర్దుకోవడం, తన ప్రవర్తనలో వచ్చే ఈ చిన్న చిన్న మార్పులు చాలు నాకు తెలియడానికి ఈ లేడీ పెద్ద కిల్లాడి అని. దీనమ్మ మొట్ట గుడిసిపోయేవాళ్ళం. ఇప్పుడు తన వాటా కూడా నీదే. పండగ చేసుకో, బ్యాగ్ తీసుకో. ఇక రోజు పండగే పండగ. హలో సార్, హలో ఖచ్చితంగా సార్. హలో, చెప్పేది రా బాడకో. సాయంత్రం లోపల ఫోన్ చేయలేదు, రేపు పొద్దున సూర్యుడిని చూడలేవు. చెప్పు. పిచ్చా నీకు ఇదంతా ముందు ఆలోచించలేదా నువ్వు? దొరుకుతారు సాయంత్రం వరకు ఆగు. మీరేం కంగారు పడకండి. హలో హలో సార్, మీరేం కంగారు పడకండి. నేను చెప్తున్నాను కదా, మీ డబ్బులు ఖచ్చితంగా పంపిస్తాను సార్. ప్లీజ్ సార్, కంగారు పడకండి. అరే ఏంట్రా నా కొడకలారా గోల, నన్ను నిద్రపోని అన్న కాసేపు. హలో. అరే పంటి, బావగారు. ఇండియా ఘన విజయం సాధించింది. ఇండియా పాకిస్తాన్ని వాళ్ళ దేశంలోనే ఓడించింది. మన కెప్టెన్ మళ్లీ రికార్డు సృష్టించాడు. నిన్నటి మ్యాచ్ తర్వాత ఇండియా 5-0 తేడాతో సిరీస్ కూడా గెలిచింది. నిన్నటి ఈ గెలుపుని మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు క్రికెట్ ఎక్స్పర్ట్ జడేజా. ఎక్కడుంది వాళ్ళ న్యూస్ పేపర్? అరే చెత్త నా కొడకలారా, న్యూస్ పేపర్ ఎక్కడుంది? శని మీ రాశిలో ప్రవేశించాడు. రాబోయే కాలం చాలా గడ్డు కాలం. ప్రాణానికి కూడా హాని కలగచ్చు. బావగారు, వాటర్ ఇవ్వండిరా ఎవడైనా నా కొడకలారా. బావగారు, మనకి ఏదో శని పట్టినట్టుంది. మీరట్ మొత్తం గందరగోళంగా ఉంది. అందరూ ఫోన్ చేసి వాళ్ళ డబ్బులు వెనక్కిచ్చేయమంటున్నారు. నిన్న మీరట్ అంతా గెలిచింది, కానీ మనమే ఓడిపోయాం. షాకింగ్. బావగారు, చెప్పు కేతన్ భయ్య. అరే డబ్బులు నేనెందుకు ఇవ్వాలి? మ్యాచ్ గెలిచింది ఇండియా కదా. మీరు పేపర్ చూడలేదా? డబ్బుల కోసం బంటిని పంపిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు సూరి? మనం చేసేదే మోసం, అందులో మళ్ళీ మోసమా? బెట్టింగ్ ఏ మ్యాచ్ మీద జరిగిందో అది మీరట్ మొత్తం చూసింది. నువ్వు గెలిచింది ఆ మ్యాచ్ మీదే, ఓడింది ఆ మ్యాచ్ మీదే. 6 రోజుల్లో నా 15 కోట్లు తిరిగి ఇవ్వాలి. లేదంటే నీకు తెలుసుగా సూరి, నేను దేని మీద మోసపడతానో దాన్ని ఆక్రమిస్తానని.